కమిషన్లపై దద్దరిల్లిన సభ. 30% కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారన్న కేటీఆర్ 20% కమిషన్లు అంటూ సెక్రటేరియట్లో కాంట్రాక్టర్ల ధర్నాలు జరిగాయని వ్యాఖ్య. దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిక. ఎట్లా అంటావు బట్టి సార్, నువ్వు వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, అలవాటైన పానం ఊకుంటుందా? ఎప్పుడు ఆడికే పోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది అంతే, వాళ్ళు అట్లా మాట్లాడి 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 ఇంట్లో బాగా నాటకపోయింది కాబట్టి అదే అది అలవాటైన భాష, అలవాటైన తీరు. రుజువైనా చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పాలంటూ సవాల్. మీలా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ఫైర్. రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. వహయ్య దిక్కులు పిక్కటిల్లేలా మోత మోగింది. అయితే ప్రభుత్వ పెద్దలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె తారక రామారావు పేర్కొనడం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అరుపులు, కేకలతో సభ తీవ్ర గందరగోళం నెలకొన్నది. పాడైపోగారా కె తారక రామారావు నీ పేరు పెట్టుకొని ఏం ఉద్దారకం చేస్తుండో చూడు సారు, జర పైన గంపంతా కను పెట్టుకొని నోట్లోకి వెళ్ళి ఏ మాట వచ్చినా అది ఇలం లేకుండా ఫలం లేకుండానే అవుతున్నదట. మొత్తానికి ఎట్టనో ఏమో సారు. రామారావు అంటే రాజ్యానికి పేరు తెచ్చిండు, దేశానికి పేరు తెచ్చిండు. తెలుగు రాష్ట్రాల కీర్తిని ఖండాలు దాటించి సముద్రాలు దాటించి ఏదో చేసినావు సారు. నీ పేరు పెట్టుకొని ఇవాళ ఈ ఉద్దారకం జరుగుతుందయ్యా. ఇక ఒక్కసారి మనము ఈ కేటీ రాములు భాగవతం ఏందో తెర మీదకి తీసుకొస్తే ఏంది కమిషన్ల కథ. ఒక్కసారి ఈ కమిషన్ల కథ ఎట్టెట్ట ఉంది, ఏంది ఏం కథ, అసలు ఎట్ట జరిగింది కమిషన్ల కథ ఏంది, ఈ కమిషన్ల భాగవతం ఏందో ఒక్కసారి మనము కమిషన్ల కథ. ఈ కమిషన్ల కథలో మొట్టమొదటిగా మనము హరితహారం తీసుకుందాం. ఈ హరితహారం పథకం పేరు మీద వానలు వాపసు రావాలి, కోతులు అడవులకు వాపసు పోవాలి, ఇండ్ల మీదకి రావద్దు, చెట్లు పెంచాలి, చెట్లు పెంచితే కోతులు ఎక్కడ మళ్ళా ఇండ్లకి వచ్చిన కోతులు వాపసు మళ్ళీ అడవులకు పోవాలి, చెట్లకు పోవాలి. అంటే హరితహారం పేరు మీద చెట్లను ఆ రకంగా మనం పెంచాలి. కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టారు. ఎంత పెద్ద స్కామ్ జరిగిందో ఇలా తెలియదా? మొన్న కూడా మనం చెప్పుకున్నాం. అయ్యో రామా భగవంత, ఏడబెట్టిన చెట్టు ఆఖరికి వస్తున్న కల్లా ఉపాధి హామీ కూలీలతోటి కూడా రోడ్ల పోయించి చెట్లు పెట్టించారు. ఉపాధి హామీ కూలీలతోటి కూడా హరితహారం ఈ మొక్కలు పెట్టించారు. చదువు బడి కాడ, గ్రామ పంచాయతీ కాడ, ఈ ఊరికి ఆ ఊరికి పోయే తొవ్వ కాడ రోడ్ల పొంచి అనేక తావులల్లా చెట్లని పెట్టిరు. ఏ చెట్టు కన్నా నీళ్లు పోసిన పాపాన పోయిర్రా. కమిషన్లు, ఎంత కమిషన్లు పోయినాయి, ఇలా ఎంత స్కామ్ జరిగింది. కమిషన్లు ఇది కాదా? ఇది ఈ హరితహారం కమిషన్ల కథ కాదా? అయ్యో రామా, చెట్లు ఎండకు ఎండి పాపము ఆనక రాగానే ఈడంగా ముసురు పడగానే పాయ వచ్చే పాయ హరితహారం అని పెద్ద మనిషి నెత్తికి టోపు పెట్టుకొని ఇగో ఈ రకంగా జనాలకు టోపు పెట్టాడు. స్కామ్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద మంచిగా కమాయించుకొని ఆరాంగా. ఏంది కథ? ఈ హరితహారం కథ ఏంది? ఏ చెట్టు బతికింది? కనపడుతున్నాయి చెట్లు. నీళ్ళు లేక అవి వస అని అగోరించిపోయినాయి చెట్లు. అవి ఆఖరికి వస్తారు కాలే గొర్రెలకు, మేకలకు, పశువులకు దానగా మారిపోయినాయి. ఇది కాదా కమిషన్ల కథ? మిషన్ భగీరథ
ఈ మిషన్ భగీరథలో ఈడంగా ఆడంగా రాసుకొని పూసుకొని తిరిగే ఉండే కదా ఆయన గిష్టారెడ్డి ఇక ఈడంగా ఆడంగా రాసుకొని పూసుకొని తిరిగే ఇక ఆయన చిన్నగా లోపటంగా చీకటి వ్యవహారం చేసి పాత పైపులు ఈ పాత పైపులు 400 కోట్ల కథ జరిగింది ఇలా పాత పైపులు వేసి మరి మిషన్ భగీరథలో కమిషన్లు దొబ్బలేదా ఏడు కాడికి రోడ్ల మీద పక్కన వలిగి ఇట్లా జిమ్ముతుంటే స్విమ్మింగ్ పూల్లో అవి మంచిగా షోకు సిమ్మినట్టుగా ఎంత ముద్దుకుంటుందో అట్లా రోడ్ల మీద ఇట్లా జిమ్మితే నీ దండం పెడితే రోడ్ల మీద మాత్రం చెరువులేక అయ్యి రాకపోకలకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఆగమాగం జగన్నాథం పాత పైపులు మిషన్ భగీరథల ఎంత కథ ఏ ఊరికి నీళ్ళు వచ్చినాయి ఏ ఇంటికి నీళ్ళు వచ్చినాయి ఎక్కడెక్కడ వచ్చాయి నీళ్ళు ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీద చూలేగా మారో అని అనలేదా అగో ఆఖరికి వస్తారు కల్లా మిషన్ భగీరథలో కూడా కమిషన్ల కథే నడిచిందట ఇక ఇది పోతే మిషన్ కాకతీయ అంటే మిషన్ కాకతీయలో చెరువులలో పూడికలు తీసి మొత్తం పచ్చగా పసరిల్లాలి సస్యశ్యామలం కావాలి రైతన్న బాగుపడాలి అందులోకెళ్ళి మట్టి తీసుకుపోయి బ్రహ్మాండంగా పంట పొలాలు పోస్తే బొచ్చడి పంట పండుతుంది ఇక్కడ చెరువు లోతవుతుంది వీరి ఒక దాని 2018 ఓడిపించారు ఆ కథ ఎక్కడ పోయిందో మళ్ళీ జాడ లేదు పత్త లేదు అది ఏమైందో ఎట్లయిందో ఆఖరికి వస్తారు కల్లా ఏమొచ్చిందే తెర మీదకి మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయింది మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయింది అనేది మొత్తం తెలంగాణ జనాలు పదమే పాడుకుర్రు ఇది కాదా కమిషన్ల కథ మీరు ఉద్దారకం చేసి 10 ఏళ్ళు రాజ్యమేరి మీరు ఉద్దారకం చేసి KG2 PG విద్య పేరు మీద జిల్లాకు బ్రహ్మాండమైన బడి కట్టిస్తామని ఎక్కడ పోయిందో ఆ KG2 PG విద్య మొత్తం గంగలా కలిసిపోయి కమిషన్ల కథ పెట్టి దీనికి పరీక్ష ఏమంటారు దీనికి మార్కులు ఏమంటే ఇప్పుడు 100 మార్కులు ఎవరికి పడతాయి ముందుగా పడేది 10 ఏళ్ళ రాజ్యంలో కమిషన్ల కథ దోసుకున్న కథ దాచుకున్న కథ ఇప్పుడు ఆ 100 మార్కులు మీకే పడతాయి కల్వకుంట్ల కుటుంబానికే 100 మార్కులు అని ఇప్పుడు లైవ్ పెట్టినా వేస్తూనే ఉంటారు మార్కులు ఇగో గిది కథ కమిషన్ల కథ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడుంది కథ వీళ్ళది ఈ కథ 7 రోజులు ఏకంగా చెప్పిన ఒడువని కథ ఇది కమిషన్ల కథ ఒడువని కథ ఇవా